అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా విషయానికి వస్తే ఈయన పేరు రాఘవ రామిరెడ్డి. ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఎన్ని బాధలు పడినాడో, ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాడో మనకైతే తెలియదు. కానీ సోషల్ మీడియా వేదిక ఆయన తన మనోగతాన్ని పంచుకోవడం జరిగింది. అందులో ఆయన రాసిన రాతల్లో ఒకటైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. స్టార్టింగే అయినా మా సొమ్ములు మాకు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకునే స్థితిలో మేము వచ్చేసామంటే అంత బాధాకరంగా ఉండదని ఆయన చెప్తున్నాడు. మ్యాటర్ లేకపోతే ఫస్ట్ నుంచి ఆయన ఏం రాశాడు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞతలండి ప్రభుత్వం గారు అని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెట్టినాడు. పిఎఫ్ తాలూకు డబ్బులు అకౌంట్లో పడ్డాయి అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఉన్నది నెట్టు సూక్ష్మంగా వర్ణించడం కాదు, కేవలం వివరించడమే నా లక్ష్యం. దయచేసి అర్థం చేసుకుంటారు నా నమ్మకం. నెల నెల వచ్చే జీతం డబ్బులోంచి కొంత మొత్తాన్ని యజమాని అయిన ప్రభుత్వం గారి దగ్గర దాచిపెట్టుకుంటూనే ఉంటాం మేము. పిల్లల చదువులకో, పెళ్లిళ్ళకో, ఏదైనా అత్యవసర వైద్య ఖర్చులకో, ఇల్లు కట్టుకోవడానికో లేదా కొనుక్కోవడానికో సర్వీసు చివరి కాలాన ఉపయోగపడుతుందని ఎట్లా చేస్తాం, యజమాని మీద నమ్మకంతో, భరోసాతో. సో ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఏం చెప్తానంటే, మనకు ప్రతి ఒక్కరికి ఏదైనా జీతాలు పడతా ఉంటే ఒక 40,000 జీతం పడతా ఉంటే ఒక 1,000-1,500 పిఎఫ్ నిమిత్తం కట్ అవుతా వస్తాయి. ఆ డబ్బులన్నీ ప్రభుత్వం తన దగ్గర ఎత్తిపెట్టుకుంటా, దాంతోపాటు కొద్ది మేర వడ్డీ జమ చేస్తూ రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు ఆ డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తారు. ఇన్ని రోజులు ప్రభుత్వానికి సేవ చేసినందుకు గౌరవ వేతనంగా చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అధిక మొత్తంలో వారికి వాళ్ళ డబ్బులు పిఎఫ్ కింద వెనకల డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఈయన అదే పనిగా సోషల్ మీడియాలో ఈ మాదిరి రాసిన దానికి ముఖ్య కారణం ఏంటంటే, తర్వాత లైన్లో రాసినాడు చూద్దాం. 5 ఏళ్లకు మారు వచ్చే ఏ ప్రభుత్వం గారు కూడా ఈ నమ్మకాన్ని భగ్నం అయితే చేయలేదు. అంటే రెగ్యులర్ బేస్లో ఇండియాలో ప్రతి ఒక్క రాష్ట్రంలో బై డిఫాల్ట్గా ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరుతూ ఉంటాయి. ఇప్పటి వరకు డోకా లేదు. కానీ మీకు ముందొచ్చిన వారు మాత్రం ఏడిపించేశారండి. మేము నెల నెల దాచిపెట్టుకున్న డబ్బులోంచి మేము ఏ అవసరం వచ్చినప్పుడో లోను కోసం అప్లై చేసుకుంటే ఎంతకి డబ్బులు వచ్చేవి కాదు. ఏంద్రా స్వామి ఇది అని బెత్తరపోయి విషయం ఏందని కనుక్కుంటే తెలిసిందే ఉంటుంటే, మా పొదుపు డబ్బులను కూడా వారు తమ ఖర్చులకు వాడేశారట. అంటే ఈయన ఏం చెప్తున్నానంటే, పేరు బాగా గుర్తుపెట్టుకోండి, రాఘవ రామిరెడ్డి. ఈయన అక్షరాల ఏది కొంతమంది మనసులో దాచుకోకుండా బయటకు ఓపెన్గా వెలబుచ్చుతూ ఉంటారు. అంటే అది కృతజ్ఞతాభావంతో కావచ్చు, లేదా కొంతమంది పైన కోపాన్ని మనసులో పెట్టుకొని బాధపడి చిత్రవదనకి గురయ్యి నరకయాత్ర చూడడం కాకుండా బయటకు ఓపెన్గా చెప్పుకుంటే వాళ్ళ ఫీలింగ్ అంటూ బయటపడుతుంది. సో వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ పాటు వాళ్ళు ఫ్రీగా మూవ్ అయిపోతారు. ఈయన ఎంత వేదన గురైంటే సోషల్ మీడియా వేదికగా ఈ మాట చెప్తారు. అంత బాధపడినాడు. అందుకు ఆయన ఏ విధంగా బాధపడినాడో చెప్తున్నాడు. మనం చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు తాకట్టు పెట్టడము, అదేవిధంగా ఆఖరికి నెక్స్ట్ 22 ఏళ్ళు 23 ఏళ్ల పాటు మద్యం పైన వచ్చే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాలోకి వస్తుంది. ఆ డబ్బులు మీకు అప్పుల రూపంలో మేము కట్టేస్తాము, మాకు అప్పులు కావాలా అని చెప్పి మద్యం దానిపైన కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇవన్నీ దాటేసి ఎంప్లాయీస్ ఏదైతే ప్రభుత్వానికి సేవ అందిస్తూ ఉంటారో వాళ్ళ డబ్బులు కూడా మింగేసినాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ 5 ఏళ్ళు ఏ విధంగా నడిచింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఏ విధంగా వేధించాడో మనకైతే అర్థమవుతున్న విషయం. దీనికి తార్కానాగా కొసమెరుపు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇదేమన్యాయం అయ్యా అని మొత్తుకున్నాం, లాభం లేదు. మా గోడు వినిపించుకునే నాదుడే లేడు. పైగా మాట్లాడడానికే భయపడేలా చేశారు. మా యూనియన్ల నాయకులకు చెప్పుకున్నాం, ఏం ప్రయోజనం లేదు. అసలు వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళతో మాట్లాడేదే లేదు. సో ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఇప్పుడు తెలంగాణలో చూస్తే సింగరేణి కార్మికులు కావచ్చు, బస్ యూనియన్లు కావచ్చు, ఆటో యూనియన్లు, ప్రతి దానికి యూనియన్లు ఉన్నాయి. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా అనేక యూనియన్లు ఉన్నాయి. వీళ్ళకు టయానికి ఆ పిఎఫ్ అకౌంట్కి సంబంధించిన డబ్బులు అందకపోగా ఆ యూనియన్ నాయకులకు చెప్పుకుంటే ఏదైనా న్యాయం చేస్తారు, ప్రభుత్వంతో చర్చల్లోకి పోతారు అనే ప్రయత్నం చేస్తే కనీసం వాళ్ళకి కూడా దిక్కు లేదని చెప్పి ఈయన రాఘవ రామిరెడ్డి అయితే ఓపెన్గా చెప్తున్నాడు. ఒక మిత్రుడైతే తన కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, ఆ డబ్బులు వస్తాయి కదా అని అనుకున్నాడు. ఎక్కడొచ్చినాయి? బయట అధిక వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు. ఇందుకోసమే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నెల నెల కూడబెట్టుకున్న తన సొమ్ము ఉండి కూడా అది సమయానికి చేతికి రాక అతను పడిన ఇబ్బంది ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం? ఇట్లా ఎంతమందో ఎన్ని వ్యధలో అని చెప్పి తారాస్థాయిగా, అంటే అతని దగ్గర స్నేహితుడు ఏ విధంగా ఇబ్బంది పడినాడో వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకొని
ఇంకా గవర్నమెంట్ సంబంధించి ఆయనకు రావాల్సిన పిఎఫ్ అకౌంట్కి సంబంధించిన డబ్బులు రాకపోగా ఎక్కువ వడ్డీకి బయట నుంచి తెచ్చుకున్నాడు. ఆ వడ్డీల భారం ఇవన్నీ కూతురు పెళ్లిని తృప్తిగా చేసుకుందామని ఆయన అయితే అనుకున్నాడు. కానీ బయట నుంచి అధిక వడ్డీకి తెచ్చుకోవడం, ఈ గవర్నమెంట్ వేధించిన విధానం చూస్తే ప్రతి ఒక్కరూ అసహించుకునే విధంగా ఉందని మనకైతే అర్థమవుతుంది. గత 5 ఏళ్ల ప్రభుత్వం ఆ రోజు ఆ మిత్రుడి కళ్ళల్లో కనబడ్డ వేదన, కసి ముందస్తుగానే జరగనున్నది చెప్పేశాయి. అంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు, రాబోయే ఎలక్షన్స్ లో ప్రభుత్వ ఉద్యోగుల దృష్టి ఏ విధంగా ఉంది, వాళ్ళు దేనికి ఓట్లైపోతున్నారని ముందుగానే అర్థమైపోయిందని చెప్పి ఆయన రాసిన లేఖలో మనకైతే చెప్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మీరు వచ్చినారు, అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాడు, ఇంక మీరు వచ్చారు బాబు గారు అని చెప్పి ప్రభుత్వానికి ఆయన రాస్తున్నా లేకండి ఇది మొత్తానికి. అయినా పెద్దగా నమ్మకమే లేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు చూసాం కదా, ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా అంతే కదా అనే డిఫెన్స్ లేక నెట్టేసినారు గత 5 ఏళ్ల ప్రభుత్వం. సో ఆయన వెళ్ళిపోయినాడు, మీరు వచ్చారు, ఆయన మాకేం నమ్మకం లేదు, అన్ని వేల కోట్లు వాడేసుకుంటే వీళ్ళు మాత్రం ఏం చేయగలరు అని నేను అనుకున్నాం. అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఖజానాలో నిధులు లేవు కాబట్టి వీళ్ళు కూడా చేసేది ఏం లేదు, తూతు మంత్రంగా ఏదో కానీ చేస్తారులే అని అనుకున్నాడంట ఆయన. కానీ మీరు క్రమంగా విడతల వారీగా తీరుస్తూనే వస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో 4,200 కోట్ల పైన బకాయిలు పెట్టిపోయినారు విద్యాశాఖకు సంబంధించి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించిన దాంట్లో ఆ 4,200 బకాయిలు ఉండగా గత ప్రభుత్వం వాళ్ళే ఫీజు పోరంట అది ఇది చేస్తామని చెప్పినారు. ఏదైనా లాస్ట్ 1 సంవత్సరం ఏమన్నా బకాయిలు ఉంటే ఒక రకం, 3-4 ఏళ్ళ నుంచి పేర పెట్టుకుంటూ వచ్చారు. ఆ 4,200 కోట్లు ఊరికి ఎందుకు అవుతుంది? వాళ్ళు బకాయిలు తీర్చకపోగా మీరు తీర్చండి అని చెప్పి ఫీజు పోరు అది చెప్పి వీళ్ళ పైన రుద్దుతున్నారు. కానీ నారా లోకేష్ గారు ఎట్టు పక్షుల్లో కాంప్రమైజ్ కాకుండా ఒకసారి 800 కోట్లు, మళ్ళీ 888 కోట్లు, మళ్ళీ 600 కోట్లు. అంటే ఈ సంవత్సరం అంటే ఈ ఏడాదిలో విద్యార్థులు చదివే చదువులు సక్రమంగా జరిగిపోవాలని చెప్పి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడడం, ఇవన్నీ చేసి గతంలో ఉన్నటువంటి బకాయిలు క్రమబద్ధీకరంగా ఇంకొచ్చే సంవత్సరం 1,500 కోట్లు ఇస్తామని మాట ఇచ్చి ప్రతి ఒక్కరికి విద్యార్థులతో మాట్లాడి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, కళాశాల పెద్దలతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి నారా లోకేష్ గారు తీసుకున్న చర్య అద్భుతం, ఆదర్శనీయం ఒక మాట చెప్పాలంటే. సో అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ పాత బకాయిలు తీర్చేదానికే కష్టంగా ఉండదు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. సో మీరు కూడా తీర్చలేరని నేనైతే అనుకున్నాను సారు అని చెప్తున్నాడు ఆయన ఈ ప్రభుత్వానికి. కానీ మీరు విడతల వారీగా క్రమంగా తీరుస్తూ వస్తున్నారు. వారు పెట్టిన ఆయా వాచ్మెన్, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు బకాయిలు తీరుస్తున్నారు. మనం చూస్తే అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పినా కదా 4,200 కోట్లు విద్యాశాఖకు సంబంధించి ఆశా వర్కర్లకు డబ్బు ఇలా, వాచ్మెన్లకు డబ్బులు ఇలా, ఆడ మధ్యాహ్నం కానీ లేదా సాయంత్రం కానీ విద్యార్థుల కోసం పనిచేసే ఆయాలకు డబ్బులు ఇవ్వాలా, టీచర్లకు డబ్బులు ఇవ్వాలా. అదే క్రమంలో ఆయన చెప్తున్నాడు భోజన కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వలేదని. ఉద్యోగుల పొదుపు సొమ్ములకు సంబంధించిన వివిధ లోన్ల బకాయిలు తీరుస్తున్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు తీరుస్తున్నారు. నెల సమయానికి జీతాలు ఇస్తున్నారు. మరి ఇది గగనమే అయిపోయింది అప్పట్లో. నెల అంటే ఇప్పుడు మ్యాక్సిమం 5వ తారీఖు లోపు జీతాలు పడిపోతున్నాయి. గత ప్రభుత్వంలో అయితే 30వ తారీఖు 20వ తారీఖు అసలు ఒక నెల అయితే రాకుండా పోయినాయి. ఆ విధంగా జరిగింది గత ప్రభుత్వం పరిపాలన. యూనియన్ల నాయకులతో ప్రతి వారం చర్చలు జరుపుతున్నారు. సో ఇది అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే ఈ విధంగా ఉండాలి. ఏ ప్రభుత్వానికైనా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే ఈ విధంగా ఉండాలి. అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగస్తులతో మనం మాట్లాడేది ఏంటని చెప్పి దాన్ని పేరబెట్టుకొని ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చి కన్నా మాట్లాడితే డాక్టర్ సుధాకర్ గారి విషయం ఏమైంది చూశారు కదా, ఆ విధంగా వాళ్ళు హెరాస్మెంట్ చేయడం, వాళ్ళని జైలు పాలు చేయడం. అతను ప్రభుత్వ ఉద్యోగి, బాగా చదువుకొని వచ్చాడా, ఆర్డీఓనా, ఎంఈఓనా, ఇదన్నీ అనవసరం. మా దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఒక పెద్ద డాను, మేము మాట్లాడిందే మాట, మేము చేసిందే శాసనం, ఆ రకాన్ని నడిచింది ఆ కాలంలోనే వాళ్ళ ప్రభుత్వం. అయితే ఇదంతా పెద్ద స్థాయిలో ప్రచారం చేసుకోవట్లేదేంటండి మీరు? వీళ్ళు ఇతను ఇంతగా ఎందుకు చెప్తున్నాడంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో కూడా ఆయన చెప్తున్నాడు. గత ప్రభుత్వం గారు గనక అయినట్లయితే ఇట్లా కొన్ని 100 కోట్లు విడుదల చేస్తే ఇట్లా సాదా సీదాగా చేసిండే వాళ్ళ పెద్ద సభ పెట్టి పెద్ద బటన్ నొక్కి ఆ స్పీచ్లు, ఆ ప్రకటనలు, ఆ హంగామా అబ్బో ఆ రేంజ్లో ఉండేది. వాళ్ళు అంటే రూపాయి చేస్తే దానికి 7 రూపాయలు ప్రచారం చేసేవాళ్ళు అని చెప్తున్నాడు ఆయన. అంటే మనం చూసినాం కదా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏదో డాక్టరేట్ వచ్చిందని, ఆయన 3 కుండలు పెట్టాడంట. చలివేంద్రం ఎండాకాలం వచ్చిందని, అంటే ఆయన ప్రాంతానికి సంబంధించిన జనానికి దాహర్తి తీర్చేదానికి 3 కుండలు పెట్టాడు, దాంట్లో నీళ్లు పోసాడు. కానీ దాని ప్రచార నిమిత్తం దాదాపు 27 ఫ్లెక్సీలు పెట్టాడు. 1 సంవత్సరం పాటు మొత్తం ఫ్రిడ్జ్ నీళ్ళు పంచవచ్చు. అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో తిరిగే మనుషులకి ఆయన పెట్టిన ఖర్చుకి ప్రచార ఆర్భాటంతో 1 సంవత్సరం పాటు ఫ్రిడ్జ్ నీళ్ళు పంచవచ్చు. కానీ 3 కుండలు పెట్టి ఆయన డాక్టరేట్ తెచ్చుకున్నాడు. శబాష్,
మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మించిన తెలివైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ అయితే మనకైతే ప్రూవ్ చేయడం జరిగింది. మీరేంటండి బాబు, సంబంధిత మంత్రి కూడా పెద్దగా చెప్పుకోవట్లేదు. అయినా నేను అన్నా కదండి స్టార్టింగ్ లో ఆ మాట ఇక్కడ రాసినారు, అయినా మా సొమ్ములు మాకు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకునే స్థితిలోకి వచ్చేసామంటే అదేమో మాకే అర్థం కాని విషయం. ఇది ఈయన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లే, సహజంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలా. కానీ వాళ్ళు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళ గురైన మనోవేదన అట్టాడిది ఇంకా తప్పగా అనుకోకుండా తృప్తిగా చెప్పేస్తున్నాడు ఆయన. థ్యాంక్స్ సార్, నైనా మా డబ్బులు మాకు ఇచ్చేసాము అని ఈ ప్రభుత్వానికి ఆయన చెప్పుకున్నాడు ఈ మాదిరి జరిగిందే అని. ఎందుకైనా మంచిది, మరోమారు కృతజ్ఞతలండి ప్రభుత్వం గారు. ఇంకా పేరుకుపోయిన బకాయిలు చాలా ఉన్నాయి, వాటి సంగతి కూడా చూస్తారు కదా అని చెప్పి ఆయన అయితే చెప్పుకోవడం జరిగింది. సో ఇది ఆయన చెప్పకనే గత 5 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు, మిగిలిన ఉద్యోగస్తులు ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన చిత్రహింసలు, వేధింపులు ఏ విధంగా భరించారో ఈ ప్రభుత్వంలో ఎంత తృప్తిగా ఉన్నారో ఆయన అయితే చెప్పడం జరిగింది రాఘవరామరెడ్డి గారు. ఇదండి వాళ్ళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.